మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ గొప్ప ఆశీర్వాదకరమైన యేసుక్రీస్తు నామమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా, మార్గమును, జీవమును, సత్యమును అయినటువంటి ప్రభువా, నాయనా ప్రభువటని నాయన, ఈ భూలోకములో నుండి పరలోకమునకు నాయన మార్గమును చూపించగలిగినటువంటి గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాము నాయన. ఈ సమయములో ప్రభువా, భక్తిని, విశ్వాసమును, నిరీక్షణను కొనసాగించుకోవడానికి నీవిచ్చిన సన్నిధిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ వాక్యము దగ్గరకు వచ్చి ఉంటున్నాము నాయన. నీ దయ పాలించి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి, నీ కృపయందు మా ప్రాణాత్మ దేహములు నీ కృపయందు నాయన ఆనందించబడి బలము పొందుకొని, శక్తిని పొందుకొని, ధైర్యమును పొందుకొని, విశ్వాసమును పొందుకొని మరింత దగ్గరగా నీకు జీవించినట్లు ఈ కడవరి దినాల్లో నీ కృపను అనుగ్రహించమని నీ దాసుని సిలువ చోటును మరుగుపరిచి ఈ యొక్క తెల్లవారుజామున ప్రభువా కొద్దిసేపు నాయన నీ సన్నిధి మాకు తోడుగిచ్చి నడిపించమని, నీ సన్నిధి కాండుతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము మరి శ్రద్ధగా వినాలని మనం వచ్చేస్తాం. అందరూ మెళకువగా ఉండి ఈ మాటలు వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క సృష్టి కార్యములలో మనం ఈరోజు ధ్యానము చేసుకోబోతూ ఉంటున్నది 5వ రోజును గురించినటువంటి మాటను గురించి ధ్యానం చేసుకోబోతూ ఉంటున్నాం. ముందుగా దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచెను అనే మాటను మనము కొరింథీ రాసిన పత్రిక ద్వారా చదువుకుంటూ ఉంటున్నాం. దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచెను అవి చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ ఉంటున్నాం. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములు, దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మహిమలు మనం ఇంకా చూడలేదు. కానీ దేవుడు ఎన్నో సిద్ధపరిచాడు. ఎప్పుడంటే ఆ కొరింథీ రాసిన పత్రికలోనే మనకు కనబడుతుంటుంది. ఆ పై వచనాల్లో, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క సృష్టింపబడక మునిపి, ఈ సృష్టింపబడక మునిపి జగదు ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము మరి చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. భూమి, ఆకాశములు ఎన్ని సృష్టి జరుగుతుంది, కానీ అప్పటికి ఇంకా మానవుని సృష్టి మాత్రం ఇంకా జరగలేదు. కానీ మానవుని మనుగడను ప్రేమించి ఇహలోకమును పరలోకమును అన్నీ చేసుకుంటూ ఉంటున్నాడు ఆయన. నిర్మాణ క్రమములో ఉంటూ ఉన్నాడు.
ఈ భూమి మీద కలిగినవన్నీ సమస్తము కూడా తన మహత్తు గల మాట చేత నిర్మిస్తూ ఉన్నాడు. అలాగే పరలోకమందున్నటువంటి దేవుడు మరి ఈ భూమి మీద మనుషుని యొక్క ఆయుష్కాలము మరి తీరిపోయిన తర్వాత, దేవుడు నియమించిన దినములు తీరిపోయిన తర్వాత, సంవత్సరాలు తీరిపోయిన తర్వాత నిత్య మహిమలో తనను ప్రేమించినటువంటి బిడ్డలు ఉండాలని వారికందరికీ కూడా పరలోకమును కూడా దేవుడు దానికి శిల్పియు నిర్మాణకుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనకి హెబ్రీ రాసిన పత్రికలో చెబుతూ ఉంటున్నది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ దృఢ పునాదులుగా పట్టణమ్మ కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడని, ఆ పట్టణాన్ని అనేక మంది భక్తులు చూచారని కూడా లేఖనం చెబుతూ ఉంటున్నాను. అబ్రహాము చూశాడు, మోషే చూశాడు, హనోకు చూశాడు, దేవుని బిడ్డలారా ఏలియా చూశారు, భక్తులు ఎంతో మెహెజ్కేలు ప్రవక్తలు చూశారు, యోహాను భక్తుడు చూశాడు, అపోస్తలుడైన పౌలు ప్రభునందు ప్రియమైనటువంటి మధ్యాకాశమునకెళ్ళి వచింపశక్యము కానిటువంటి విషయాలు కూడా విన్నాడు. అవి నోటితో పలకకూడనటువంటి విషయాలు కూడా విన్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు భూమిని రవ్వంతా కూడా చేయక మునుపు అవన్నీ కూడా ముందుగా ఆలోచన చేశాడు. వీటన్నిటి గురించి కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 27, 28 వచనాలు, 29, 30 వచనాలు కూడా చదువుకోవచ్చు. ఆయన ఆకాశములను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకూడనట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుని అని సామెతల గ్రంథములో బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి? భూమి రమ్మంతా కూడా సృష్టింపబడక మునుపు దేవుని ఆలోచనలో ఉన్నటువంటి ఆ ఆలోచనను ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తీకరిస్తూ ఉంటున్నాడు, చెబుతూ ఉంటున్నాడు, తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవునికి ఎంత ఉన్నతమైన భవిష్యత్తు ప్లాన్ ఉన్నదో చూడండి. ఎవరి పట్ల? మానవుని పట్ల, నరుని పట్ల. దేవుని బిడ్డలారా, అందుకని దావీదు కూడా అంటాడు, నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు అంటూ ఉంటున్నాడు. అనగా మట్టితో చేయబడుతున్నటువంటి నరుడికి, మరి అంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరైపోతున్నటువంటి నరుడి కొరకు దేవుడు శాశ్వతమైనటువంటి ఫలాలు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. భక్తులందరూ అవి చూశారు. అవి చూసి మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆ సంగతులు మాట్లాడుతూ ఉంటున్నారు. మీరు పుట్టక మునిపి, భూమి లేకమున్నప్పుడే మిమ్మల్ని ఎరుగును దేవుడు, ఆయనకు అన్నీ తెలుసును, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన ఇవన్నీ మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అందుకనే చెబుతూ ఉంటాడు దావీదు 31వ కీర్తనలో 19వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది, గమనించండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలెంతో గొప్పది. నరుడి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంటూ ఉంటున్నాడు. దాచి ఉంచిన మేలు ఉన్నది, సిద్ధపరిచిన మేలు ఉన్నది. సిద్ధపరిచిన మేలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకమునకు రావాలి.
ఈ లోకములో జన్మించాలి. ఆ జన్మించినటువంటి ఆ జన్మ ద్వారా ఆయన ఈ లోకములో కలువరి సిలువలో మరణించాలి. మరణించడం ద్వారా సర్వ మానవాళికి రక్షణను సిద్ధం చేయాలి. దేవుని బిడ్డలారా, ఇటు ఒక ప్రక్కన దేవుడు తన కార్యము చేస్తూ ఉంటున్నాడు, ఒక ప్రక్కన మానవుల కొరకు సమస్తమును కూడా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అంతేకాదు వాళ్ళ కొరకు దాచి ఉంచిన మేలు అని కనబడుతూ దాచి ఉంచాడు. పరలోక మహిమను మనందరి కొరకు దాచి ఉంచాడు. పరలోకములో నిత్య జీవమును మనందరి కొరకు దాచి ఉంచాడు. పరలోకపు ఈవులు మనందరి కొరకు దాచి ఉంచాడు. వాటిని పొందుకోవడానికి దేవుడు సిద్ధపరిచిన రక్షణను మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు అని భక్తులైనటువంటి వారు అనేక మంది సాక్ష్యమిస్తున్నారు. చూసి సాక్ష్యమిస్తున్నారా, చూడక సాక్ష్యమిస్తున్నారంటే వాళ్ళు చూచారంట, దూరం నుండి చూచారంట. ఆ పట్టణాన్ని, దేవుడు సిద్ధపరిచిన మహిమను, దేవుడు సిద్ధపరిచిన అక్షయతను, దేవుడు సిద్ధపరిచిన జీవాన్ని మరి దూరము నుండి ఆ యొక్క జీవము కొరకు, ఆ మనిషి కొరకు, ఆ పరిశుద్ధుని కొరకు, ఆ నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మరి మేలును, దేవుడు దాచి ఉంచినటువంటి మేలును వారు చూచినట్లుగా లేఖనములో కనబడుతూ ఉంటుంది. మరి మోషే చూశాడంటే మోషే కూడా చూశాడు. దేవుడు మానవుల్ని ఎందుకొరకు సిద్ధపరుస్తున్నాడు మోషే చూశాడు. చూసే మాట్లాడుతూ ఉంటున్నాడు. చూసే తను ఆ సిలువ ఎత్తుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎంత శ్రమన పడతాను బాబు నేను, కానీ నాకు ఫరో సింహాసనం నాకు అక్కర్లేదు, ఈ భూమి మీద ఏది కూడా అక్కర్లేదు, నాకు మంచి జీవితం నాకు అవసరం లేదు, అరణ్య యాత్రలు నడుస్తూ ఉంటాను, ఏ రోజు భోజనం ఆ రోజు దేవుడిస్తే తింటాను అని దేవుని ప్రజలకు నాయకత్వం వహిస్తూ వెళుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూసి క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యము. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తాయని ముందుగా తెలుసుకున్నాడు మోషే. నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, కఠిన శ్రమలు వస్తాయి, కఠిన బాధలు వస్తాయి. అయినా సరే అవన్నీ కూడా నేను ఎదుర్కోవడానికి, అవన్నిటినీ కూడా అనుభవించడానికి, అన్నిటిని కూడా ఎదుర్కొని వాటిలో జయం పొందుకోవడానికి నేను సిద్ధం, నేను రెడీ అని మోషే తను తాను నిలబెట్టుకొని, తను తాను మరి నిరీక్షణతో, విశ్వాసముతో హృదయాన్ని, మనసును స్థిరపరుచుకొని దేవుని బిడ్డలారా దేవుని కొరకు ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే యేసు ప్రభువు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి అని చెప్పి. అయినా సరే మనకొక నిరీక్షణ ఉన్నది. మీరు కేవలం నిలిచి చూడండి ఉంటున్నాడు. కేవలం మీరు నిలిచి చూడండి, దేవుడు ఏం చేస్తాడో చూడండి. మన జీవితంలో ఆకాశమంతా సమస్యలు వచ్చి మనం పడిన, పర్వతాలంటి సమస్యలు మన మీదకి వచ్చి పడినా దేవుడు ఏదో నిరీక్షణ మన కొరకు సిద్ధపరుస్తాడు ఎక్కడో చోట. ఏ వ్యక్తుల ద్వారానో, ఏ యొక్క పరిస్థితుల ద్వారానో, ఏ కార్యముల ద్వారానో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా కొంతమంది సమయాన్ని, కొంతమందిని, కొన్ని పరిస్థితులను కూడా సిద్ధపరుస్తూ ఉంటాడు. శ్రమలోనికి వెళుతున్నది మనమే, శ్రమలోంచి విడిపిస్తున్నది మన ప్రభు అయినటువంటి దేవుడే. అక్కడ ఏదో అట్టి మనసు కొరకు, అట్టి జీవితము కొరకు మోషే తను తాను సిద్ధపరుచుకున్నాడు. ఎవరైనా యేసు ప్రభు యొక్క అడుగుజాడలు నడవాలంటే తమను సిద్ధపరుచుకోవాలి, దేవుని కార్యాల కొరకు సిద్ధపరుచుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, గత కాలంలో మంచి క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు అని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ మార్గములో సుఖము, హాయి, సంతోషము అన్నీ ఉంటాయి అనుకుంటూ ఉంటారు, కానీ అంతగా మించి ఉంటాయని చెబుతున్నా. అన్నీ ఉంటాయి అనుకుంటారు, కానీ అంతగా మించి ఉంటాయి. అంతగా మించిన శ్రమలు కూడా మనతో ఉంటూ ఉంటాయి. శ్రమలు అనేది దేవుని బిడ్డ ఒక జీవిత భాగస్వామి లాంటివి.
భార్యాభర్తలు జీవితాన్ని పంచుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఎలాగైతే నడవాలో నడుస్తారో, దేవుని బిడ్డలారా, ఈ శ్రమలో కూడా మన మన నుంచి విడదీయరాని బంధమును కలిగి ఉన్నటువంటివి. వాటిలో నుంచి విడిపోలేనటువంటి బంధం మనము కలిగి ఉన్నాము. అవి మనలో నుంచి విడదీయరాని బంధము లాంటివిగా ఉండే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇటు సమయములో మనము కేవలము నిలిచి చూడడం అనేది, అంటే నిరీక్షణ కలిగి చూడడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎవరూ పడిపోకుండగా, ఎవరు చెదిరిపోకుండగా, మరి ఈ విషయాలు మనం చూసినప్పుడు తొందరపడకుండగా మన గొప్ప ధైర్యము కలుగుతూ ఉంటుంది. మోషే ఆకాశం వైపు చూసినప్పుడు మోషే ధైర్యం కలిగింది, విజయం కలిగింది. అబ్రహాము కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు విజయం కలిగినది. దావీదు కూడా దేవుని దగ్గర సముఖములోకి వెళ్ళి మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు. దేవుడే గొప్ప కార్యాలు చేశాడు. దేవుడే యుద్ధాలు చేశాడు. దేవుడే వారికి తోడేయండి, సహకారుడేయండి, గొప్ప కార్యాలు చేశాడు. ఈనాడు మనతో కూడా ఉండి అటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక వీళ్ళందరూ కూడా దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉంటున్నారు. కనుక దేవుడు ముందుగానే భవిష్యత్ జ్ఞాని అన్నీ కూడా సిద్ధపరిచి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఈ కార్యములు మన కొరకు చేస్తూ ఉంటున్నాడు. మనుషుడు ఇంకా భూమి మీద సృష్టింపబడలేడు, కానీ దేవుడు చేస్తున్న కార్యములన్నీ కూడా శాశ్వతములని లేఖనం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. అందుకొరకు దేవుడు ముందుగానే ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం మనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని, జలములను సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటిని వాటి జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడని, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆస్వాదించెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 5వ దినమాయెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు వీటి ద్వారా, ఈ సందర్భము ద్వారా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానము చేసుకోవాలంటే సమయం సరిపోదు. కానీ దేవుడు సముద్రములో మరి గొప్ప మత్స్యములను, అలాగే విశాలములో ఆకాశ పక్షులను మరి ఎగురును గాక అని పలికెను అని మాట మనకు కనబడుతూ ఉంటున్నది. ఇవి కూడా మనకి దేవుని జ్ఞానమును నేర్పుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇవి కూడా మనకు దేవుని జ్ఞానమును నేర్పుతూ ఉంటాయి. వీటన్నిటిని బట్టి కూడా మనము ఆలోచన చేసినప్పుడు, మరి దేవుడు సిద్ధపరిచిన వాటిని పొందుకోవడానికి మనం ఆయత్తపరచబడాలంటే చేపల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. సముద్రములు మహామత్స్యములను సృజించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, వాటి వలన మనుషులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. వాటి వలన మనుషుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చూడండి, చేపలు సముద్రములో ఉంటుంది. సముద్ర నీరంతా ఉప్పు నీరే కదా, కానీ వాటి మాత్రం ఏమాత్రం దాంట్లో మాత్రం ఉప్పు మాత్రం ఉండదు. వాటిలో ఉప్పు మాత్రము ఉండదు. సముద్రంలో ఉంటాయి, ఉప్పు మాత్రం ఉండదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అది మనకు చూపిస్తూ ఉంటుంది. మన లోకములోనే సముద్రములు లోకములకు సాదృశ్యంగా చెబుతూ ఉంటాడు.
భూమి మీద, సముద్రం మీద మహా మరి ఆహ్, ఆహ్, వస్తుందని చెప్పేసి సముద్ర కెరటాలని గాలులు వీస్తున్నాయని చెప్పి సముద్రం మీద వీస్తున్నాయని చెప్పేసి బైబిల్ గ్రంథం మనకు తేటగా చూపిస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథము అంటే లోకములో జరుగుతున్నటువంటి విషయాల గురించి చెబుతూ ఉంటున్నాడు. అక్కడ సాదృశ్యంగా తీసుకున్నాడు సముద్రాన్ని. అలాగే ప్రభునందు ప్రేమ సాదృశ్యంగా తీసుకున్నటువంటి సముద్రాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే జనముల గురించి మాట్లాడుతున్నాడు. మనము జనములలో ఉన్నాము, మనుషుల మధ్య ఉన్నాము. ప్రభునందు ప్రేమ మనం ఎలాగ ఉండాలంటే లోకము మనలోనికి రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. దేవుని భవిష్యత్ జ్ఞానము చూడండి. లోకము మనలోనికి ఉండకుండా చూసుకోవాలి. అందుకని యేసుప్రభు అన్నారు యోహాను సువార్తలో, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికిని మనకును నాకును ఏ సంబంధము లేదంటూ ఉంటుంది. అనగా దేవుని బిడ్డలారా, వాడి చీకటై ఉన్నాడు, నేను వెలుగై ఉన్నాను. వారి చీకటై ఉన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు యేసుప్రభు వారు చెబుతూ ఉంటాడు. లోకం మనలోనికి రాకూడదు, లోకములో ఉన్న విషయాలు మనలోనికి రాకూడదు, లోకము ఆలోచించినట్లుగా ఆలోచన చేయకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి లోకమునకు వేరే రక్షణ పొందమని యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారముగా లోకములో దేవుని కార్యాల కొరకు, దేవుని యొక్క ప్రతిబింబాలుగా బ్రతుకుట కొరకు దేవుడు ఈ విషయాలన్నీ కూడా సృష్టి ద్వారా మనుషులకు బోధ చెయ్యాలని తన అనాది సంకల్పములో సంకల్పించి ఇవన్నీ మానవుని యొక్క శ్రేయస్సు కొరకు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మానవుని శ్రేయస్సు కొరకు చేస్తూ ఉంటున్నాడు. అందుకని బైబిల్ గ్రంథములో పగటికి పగలు జ్ఞానము బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము బోధించుచున్నది. పగలు మనకి జ్ఞానోదయం జ్ఞానము కలిగిస్తూ ఉంటున్నది, రాత్రికి రాత్రి కూడా మనకి దేవుని జ్ఞానమును తెలియచేస్తూ ఉంటుంది. ఇలాగ ఆలోచించడం ద్వారా కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి లోకములో ఉన్నాము, కానీ లోకములో ఉండి లోకములో ఉన్నవాని కంటే మహాబలవంతుడైన దేవుడు మన యందు ఉన్నాడని నిరీక్షణతో ఈ పరిశుద్ధతను, ఈ యొక్క నీతిని, ఈ యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితములో మనం సాగిపోవాలి. లోకం రావడానికి వీల్లేదు. మనం ప్రత్యేకించబడినటువంటి వారము, దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఎందుకొరకండి? ఆయన సిద్ధపరిచిన రాజ్యములోనికి అక్కడ మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉన్నది, అక్కడ స్వేచ్ఛ ఉన్నది, ఆనందం ఉన్నది, మహిమ ఉన్నది, అక్షయత్వం అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన ఆస్తిపాస్తులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మన యొక్క వైభోగం అంతా అక్కడ ఉన్నది. ఈ భూమి మీద ఏమున్నది? ఏమీ లేదు. ఈ భూమి మీద ఉండేది ఒకటే, దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ ఉన్నది. అది స్వీకరించి అక్కడికి వెళ్ళాలి. అది స్వీకరించుకుంటేనే అక్కడికి వెళతాం. లేకపోతే ఈ భూలోకముతో పాటు ఈ భూలోకమును అలాగే ఆకాశం అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలంటే మనుషులతో పాటు అగ్నిగుండంలోనికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే దేవుని యొక్క మార్గములు మనం ఏం చేయాలి? నడవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆకాశములో ఆకాశ పక్షులు కనబడుతూ ఉంటుంది. అలాగే పక్షుల్లాగే మనము దేవుని సన్నిధికి ఎగిరి వెళ్ళిపోవాలి. అది సూచిస్తూ ఉంటుంది. పక్షుల గురించి కూడా చాలా మంచి పాఠాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు మనం దాన్ని ధ్యానం చేసుకోవచ్చు. పక్షులు ఎలాగైతే మరి వాడికి ఇష్టమైన చోటకి ఎగురుతూ ఉంటాయో, ఆకాశంలోకి ఎగురుతూ ఉంటాయో, మనుషులు కూడా ఒకనొక దినం వస్తున్నది, పక్షుల వలె తమ గూళ్లకు ఎగసి వస్తారు. అంటే మీ స్థానము భూమి మీద కాదు, మీ స్థానము నిత్యమైన పరలోకము. ఆ పరలోకమునికి వెళ్ళాలంటే ఈ భూమి మీదే ప్రతి మానవుడు కూడా పవిత్రపరచబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, యథార్థవంతులుగా తీర్చబడాలి, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని చేత పరిశుద్ధపరచబడితేనే మరి దేవుడు సిద్ధపరిచినటువంటి లోకములోనికి మనం వెళతామని ఎరిగి ఆయన దగ్గర సంపూర్ణ సిద్ధులై
ఆయనతో పాటు సంపూర్ణమైనటువంటి సిద్ధి కలిగినటువంటి వారమై, మరి ఆయనతో పాటు మనము కూడా ఆయన చేత కడగబడినటువంటి వారమై, విశ్వాసము గల వారమే సాగిపోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, ప్రభునందు ప్రియమైన వారు, దేవుడు ఎన్నో మేళ్ళు సిద్ధపరిచాడండి. అవి తలంచుకోండి. అవి యథార్థములు, అవి యథార్థమైనటువంటి సంఘటనలు, అవి ఉన్నతమైనటువంటి సంఘటన. వాటిని తలంచుకొని, వాటిని ప్రేమించి మన విశ్వాసాన్ని, మన భక్తిని కొనసాగించుకోవాలి. జీవితంలో ఏమి సంభవించినా దేవుని బిడ్డలారా, నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు, విశ్వాసమును కోల్పోవద్దు. దాన్ని పొందుకోవడానికి మనము దేవుని ఆత్మచేత ఆయత్తపరచబడినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. నిలిచి చూడండి. అది ఎటువంటి సమస్యనే కావచ్చు, ఎటువంటి కష్టమైన కావచ్చు, ఎటువంటి నిందైనా కావచ్చు, ఎటువంటి శ్రమైనా కావచ్చు, ఎటువంటి మరణాపాయమైన కావచ్చు, కానీ నిలిచి చూడండి అంటామండి. అక్కడ ఉండండి అంతే. అలాగా ఆ శ్రమలో, ఆ కష్టములో, ఆ బాధలో, నిందలో అలా ఉండండి. ఆయన కార్యం చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ప్లాన్, ఇంత గొప్ప ఉద్దేశములు, ఇంత గొప్ప నిర్ణయాలు కలిగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు ఊరికనే నిలబడి నీ సావు నువ్వు సావు అంటాడు ఆయన. అనడు, అనేవాడు కాదు. ఆయన నరుడు కాదు. ఆయన నరుడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గర ఇది లేదనడానికి లేదు. అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర అడిగి పొందుకొని భక్తులు కూడా దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని కొరకు దాచించిన మేలు కొరకు మనం సిద్ధపరిచిన మేలు కొరకు మన ఏటపరచబడదాం. కనుక 5వ రోజున ఆయన చేసింది ఏంటండి? సముద్ర మత్స్యములను, ఆకాశ పక్షులను చేశాడు. మనం ఇక్కడ వారం కాదు, మనం అక్కడ వారం. పక్షులు అలాగే ఎగిరి తమ నివాసాలు విడిచి ఆహారం కొరకు ఎగిరిపోతుండే. అలాగే మనము కూడా రెక్కలు చాచుకొని, ప్రభు మేఘాడు వస్తూ ఉంటున్నాడు, మన మధ్య ఆకాశంలోనికి మేఘముల మీద కొనుపబడుతూ ఉంటాం. అనే చూపిస్తాడు యెషయా గ్రంథములు. పక్షుల వలెను, ఎగయ గువ్వల వలెను తమ గూళ్ళకు ఎగసి వచ్చుచున్న వీరు ఎవరంటూ ఉంటారు. ఎవరు వాళ్ళు? యెహోవా చేత, దేవుని చేత కడగబడినటువంటి భక్తుల సమాజము శాశ్వతమైనటువంటి నివాస స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. అక్కడ ఉన్నది మన శాశ్వత నివాస స్థలము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటు నిరీక్షణ కలిగి పరిశుద్ధతను, భక్తిని, విశ్వాసమును, నిరీక్షణ కాపాడుకుంటూ, దేవుని మీద భారం వేసుకుంటూ, దేవుని కృపకు పాత్రలమై విశ్వాస జీవితంలో సాగిపోదాము. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడులు దీవించునుగాక.